పోలీస్ పైరవీలు ఇదని రారా? ఎవరు నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా రారు. బండి పెనాల్టీస్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయరు, కట్టేసి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే గారికి అనేవారు అని అంటే చెయ్యి అన్న చెయ్యి అంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెయ్యి ఎందుకంటే కట్టించుకో అని చెప్తాడని వాళ్ళకి కూడా తెలుసు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తే యాక్సెప్ట్ చేయరు. ట్రిబుల్ రైడింగే రారన్నా. డ్రంక్ అండ్ డ్రైవ్ దాకా ఎక్కడిది? ట్రిబుల్ రైడింగే రారు. తప్పును ఎంకరేజ్ చేస్తారు. జనం తప్పు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ లో నేనే రాంగ్ డ్రైవింగ్ చేయనివా, రాంగ్ ట్రాఫిక్ లో పోనివా. యూటర్న్ అక్కడ ఉంటే కిలోమీటర్ పోయి యూటర్న్ చేసుకుని వస్తాం. ఇప్పుడు మీ టీవీ కాడికి వచ్చే బదులు ఆ పక్కన రోడ్డు దాకా పోయినా రివర్స్ వెనకకి రావచ్చు, 1 minute వస్తుంది. కానీ నేను అట్లా పోయి నుంచి 15 నిమిషాలు యూటర్న్ చేసుకుని ట్రాఫిక్ లో వచ్చినాం. నేను తప్పు చెయ్య, నా ధైర్యం కూడా అది. మీ దగ్గరకు మరి పబ్లిక్ వచ్చి ఇవన్నీ అడగరా? వేరే ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఇది చేయండి మీరు. నేను క్లియర్ గా చెప్తాము, నేను తప్పు పనులు చేయనమ్మా. నీకు అన్యాయం జరిగితే కలెక్టర్ గానీ ఇంకా ముఖ్యమంత్రి గానీ నేను గట్టిగా మాట్లాడతా, కొట్లాడతా, నీ పక్షాన ఉంటా, నీకు పని చేపించి పెడతా. గానీ మీరు తప్పు చేస్తా అంటే నేను కనీసం ఒక్కరి గురించి కూడా నేను పని అట్లా చెయ్య తప్పు అని చెప్తాం. ప్రజలందరూ తెలుసు. నిత్యం నా దగ్గరికి 800 నుంచి 1200 మంది మధ్యాహ్నం యావరేజ్గా వస్తారు డైలీ. నేను ఉండేదే కామారెడ్డిలో. నేను ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ నేను రాత్రి వెళ్ళిపోతాను, మళ్ళీ మార్నింగ్ అవసరం ఉంటే వస్తాను. అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ సొంత సమస్యల మీద వస్తారు తప్ప పైరవుల మీద ఎవరు రారు. ఏ లీడర్ పైరవ్ చేయడు. నా కార్యకర్త ఎవరు పోలీస్ స్టేషన్ కోరు, ఎంఆర్ఓ ఆఫీస్ కోరు, ఎవరికి పోరు. ప్రజలకు అవసరం ఉంటే వాళ్ళని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వస్తారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ నంబర్ ఒకటి ఉంది, ఆ నంబర్ నుంచే అధికారులకు మాట్లాడతారు. ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందా, అది వెంకటరమణారెడ్డి నుంచి వచ్చినట్టమ్మా, అది చూసుకోండి అని అధికారులకు చెప్తాం. ఇంకొక నంబర్ నుంచి వస్తే నేను వెంకటరమణారెడ్డి చుట్టమని చెప్పినా, పిఎన్ అని చెప్పినా, ఆఫీస్ అని చెప్పినా మీరు పక్కకు పెట్టేసండి ఫోన్ అని చెప్పినా. నేను డైరెక్ట్ మొదలే పట్టించుకోవద్దని. ఎవరు చేయరు. కావాలంటే మీరు అధికారులను అడగండి. తప్పుడు నా ప్రోటోకాల్ లేదు. నేను పోతుంటే పంచాయత్ సెక్రటరీ ఉండాలా, ఏఈ ఉండాలా, ఎండి ఉండాలా, ఎంఆర్ఓ ఉండాలా, నా ఇంకా 10 ప్రభుత్వ వాహనాలు రావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నేను ఇవ్వాలటికి కూడా నా బండిలో నేను 2 గన్మెన్లు, డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి ఉండడు. నేను పోతే ఏ ఊరికి పోతానో ఆ ఊరిలోనే ఉంటారు. అంత కాన్వాయ్ ఉండదు, ఏముండదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అయినా నేను కాన్వాయ్కి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు గొడవ పెడుతున్నారు? నాకు తెలియదన్నా. నీవు సామాన్య ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆడంబరాలకు పోతే అందుబాటులో ఉండము. చుట్టూరా పోలీసులను పెట్టుకొని, కార్యకర్తలను పెట్టుకొని, లీడర్లను పెట్టుకొని 20 ప్రభుత్వ వాహనాలు వేసుకొని పోతే ఒక మామూలు వ్యక్తి బెదిరిపోయి దూరం ఉంటాడు. అదే ఒక్కరమే దిగితే దగ్గర దాకా వచ్చి ముట్టి మాట్లాడతాడు. ఒక్కసారి ఏమన్నా బాగున్నావంటే సరిపోతుంది. నేనేం కోట్లు అడగట్లేదు, లక్షలు అడగట్లేదు, నా ఊరికి ఇద్దే అద్దే అంటలేడు. ఏమన్నా తిన్నావా, బాగున్నావా అని అడిగితే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కష్టం ఏదన్నా ఉంటే ఇది ఉంది అని చెప్తే అది అవుతుంది కాదో అక్కడే చెప్పేస్తాం. అవుతుంది 100% సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నని నాకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా అవుతుంది కాంది నాకు కూడా తెలుసు. కాకపోతే నేనే కొట్టేస్తా. ఆఫీసర్ ఉన్న ఆఫీసర్ మీద కూడా మాట్లాడినివా. తర్వాత ఒకవేళ అయ్యేది ఉంది డైరెక్ట్ ఆఫీసర్కి చెప్తాను, 2 రోజులలో అది క్లియర్ అయిపోవాలా, ఆయనకు పని కాకపోతే 100%. నేను ఎక్కడ రూపాయి తీసుకోనండి. నేను ఎవరికి రూపాయి చేజార్చను. నన్ను చూస్తే అధికారులకు కూడా నాన్ కరప్టెడ్ కాబట్టి భయంలోనే ఉంటారు. అధికారులకు కూడా చెప్పినా, మీరు తప్పు చేయనంత వరకు నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేసినాడు, మీ మర్యాద నాకు అవసరం లేదు అని చెప్పి. ఇది సూత్రం. కాబట్టి ప్రజలు అందరికీ తెలుసు ఓపెన్గా ఇట్లనే ఉంటాడని. అన్న ఒక్కసారి గెలిచినాం పర్వాలేదు, 50 ఏళ్ళు గుర్తుండిపోయేలా జీవితం ఉండాలి. కానీ 20 సార్లు గెలిచి హైయెస్ట్గా గెలిచినాం, హ్యాట్రిక్ కొట్టినా, 4 సార్లు గెలిచినా, 20 సార్లు గెలిచినా అంటే అవతలోని కొని గెలవచ్చు, యువతలోని కొట్టి గెలవచ్చు, పక్కొని తొక్కి గెలవచ్చు. డబ్బు బాగుంటే మదమెక్కి ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజల్లో మనసు మాత్రం గెలవలేం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఒకటి ఏమంటారు, ప్రజల్ని అమ్ముడు పోతారు. ప్రజలు ఎందుకు అమ్ముడు పోతారండి? నువ్వు తాగి లోకమంతా ఊగుతుంది, నేను స్టడీగా ఉన్నా అంటే తాగింది నువ్వు, లోకం కాదు. అదే అర్థం చేసుకో. 20 సార్లు గెలిచినా ఒకటే, మీరు ఒక్కసారి గెలిచినా. నేను వాళ్ళతో పోల్చట్లే. నేను ఎప్పుడు ఎవరిని కంపారిజన్ చేసుకొని, ఇది నా నేచర్. నేను నన్నుగానే నాకు నేను ఎవరిని మోసం చేయకుండా, ఎటువంటి ఉచిత హామీలు ఇవ్వకుండా 100% ప్రజలకు సొంత డబ్బుతో సర్వీస్ చేస్తా. నేను నాతో అయింది నేను చేస్తా. నాతో గాంధీ మాట్లాడా. అగెనిస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెనిస్ట్ పోను. ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాల్లో సిద్ధంగా ఉన్నారు గంగాధర్ గారు. గంగాధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నాకు ఒక డౌట్ సార్.
ఇవి ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి కదా సార్, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ని ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్లో లేని వాళ్ళకి కాకుండా అంతే కదా. ఇప్పుడు IIIT ఉంది కదా, IIIT గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీటు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి లేదు. బాసరా కావచ్చు, అవి ఎక్కడ ఉంటే అక్కడ. IIITకి అదే కదా, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళే. అదే దానివల్లనే గవర్నమెంట్ స్కూళ్ళు కొంచెం పెరిగినాయి, లేకపోతే ఇంకా పూర్తిగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయేది. అది నిజం, తప్పేం లేదు. అంటే అది క్రైటీరియా, రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ స్కూల్ నెలకు ఇవ్వాలి అంటే అట్లా ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మండలం నుంచి టాప్ 1, 2, 3లను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు, మార్కులను బట్టే తప్ప కుల బేసం. నేను అనేది ఫ్యూచర్ లో మీరు అంటున్న ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ గవర్నమెంట్ స్కూల్ డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఎబో పావర్టీ లైన్ అయిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ టు ఓసీ, అంటే ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఫార్వర్డ్ క్లాస్, ఓపెన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరమైనా సరే, అప్పుడే అందరూ బాగుపడతారు. వాళ్ళు ఓసీలుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా. మర్రి చెట్టు కింద మొలకలు ఎత్తినట్టు మర్రి చెట్టు లాగా పాకడం కాదు, 10 మందిని బతికించేటట్టు పెరగాల. కానీ తను పెరిగితే చాలు అని ఆలోచిస్తారు. ఉద్యోగం రానన్ని రోజులు ఉద్యోగం పోతే వాడు డబ్బులు అడిగిండు, లంచం అడిగిండు, నాకు ఉద్యోగం వస్తలేదు, నా దగ్గర డబ్బు లేకనే అని గొడవ చేస్తారు. అదే కష్టపడిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయన చేసే పని ఏంది? అదే లంచం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా అంటే మనం క్లోజ్ చేసే సమయం అయింది సార్. మీ కాన్సెప్ట్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు టీవీలో కూడా చాలా మంది, వేలాది మంది వాచ్ చేస్తున్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్. నాకు వచ్చిన 3 కాల్స్ కూడా పాజిటివే, అందరు కూడా అభినందించారు. మేబీ వాడు దానిలో రెడ్డీలు ఉండొచ్చు, నాన్ రెడ్డీస్ కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను మనుషుల గురించి, సమాజం గురించి మాట్లాడినా కానీ కులాల గురించి మాట్లాడలేదు కదా. వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కామెంట్స్ కొద్దిమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, నేను రెడ్డిల గురించి, అగ్రవర్ణాలు. ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ షార్ట్ టర్మ్ లో, నేను ఇవాళ మీ దగ్గరికి రావడానికి కారణం మీ దాంట్లో నేను మాట్లాడిన దానికి జరిగిన వైరల్లో అర్థం చేసుకునే వాళ్ళు కొందరు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి అదే జీలో రావాలనుకున్నా మీరు పిలిచారు, నేను వచ్చి మీకు యాక్సెప్ట్ చేసిన.